అందరికీ నమస్కారం. రాజ్యసభ చైర్మన్ తొలగింపు కేంద్రం సంచలన నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్‌కు ఇండియా కూటమి షాక్ ఇచ్చింది. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన విభజన రాజకీయాలు చేస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయింది. కాగా ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, ఆప్‌తో సహా ఇండియా కూటమి నేతలు మద్దతిచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. అయితే 60 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, హంగేరియన్ అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ మధ్య ఆర్థిక బంధాలున్నాయన్న ఆరోపణలపై రాజ్యసభలో చర్చ జరిగింది. దీనిపైనే అధికార విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతోనే రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. సభను సజావుగా జరగట్లేదని ఇండియా కూటమి సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో పెట్టారు. ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమైన నిర్ణయం. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఈ తీర్మానాన్ని ఇప్పుడే రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించాం అని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. అధికార పార్టీ పార్లమెంటును నిర్వహించలేకపోవడం దేశ దురదృష్టం. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారు. సభా కార్యక్రమాలను అధికార పార్టీ అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.